జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో భారత మాజీ ఉప ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ చిన్నబాబు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానేత అని కొనియాడారు. అనగారిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి జన్మించి ఒక అసాధారణమైన స్థాయికి వెళ్ళినటువంటి బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శంగా తీసుకోవాలి. నిజంగా భారతదేశ స్వాతంత్రం ముందు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పదవులు చేసి అన్ని శాఖలు కూడా వన్నె తెచ్చి ఉప ప్రధాని కూడా చేశారు. తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతారని చెప్పి ఆలోచన రైల్లో పండించడం. అటువంటి మహానాయకుడు మనం వర్ధంతులు, జయంతులు జరుపుకోవడంతో పాటు వాళ్ళు స్మరించుకుంటూ వాళ్ళ ఆశయ సాధన కోసం ప్రతి విద్యార్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా పరిపాలించారు, వాళ్ళ ఆదర్శాలు తీసుకునే విధంగా చిన్నాలు ప్రత్యేక విద్యార్థులకు, యువతకు ప్రేరేపణ తీసుకొచ్చి అటువంటి నాయకులు కావాలి. ఈరోజు నాయకులు అటువంటి ఆదర్శాలు కావాలని చెప్పిన ముందుకు పోవాలి. ఎందుకంటే మరి జయంతి వర్ధ జరుపుకున్న మాత్రాన అది గొప్ప కాదు. దాంతోపాటు వాళ్ళ యొక్క ఆశయాన్ని సాధన చేసే వరకు అందరూ కూడా అది ఆశయ సాధన కోసం ఆదర్శాలు తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుతూ ఐక్యతగా ఉండి ఏదైనా సరే దేశం, సమాజం బాగుపడే ఐక్యత కావాలి. పేదరికం అనేది ఎక్కడ అడ్డం కాదు. ఎవరైతే సమాజం కోసం కష్టపడతారో, ఎవరైతే సమాజం ఎంత కోసం పాటుపడతారో వాడు ఎప్పుడు కూడా భౌతికంగా లేకపోయినా సరే అందరూ ఉదయాలు శాశ్వతంగా ఉన్నట్టు నాయకుడు. అటువంటి నాయకులు కావాలని చెప్పి, అటువంటి ఇంకా నాయకులు తయారవ్వాలని చెప్పి అందరూ కోరుతూ తీసుకున్నారు.